వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. సో ఆర్టీసీ అనేసరికి అందరికీ డౌట్ ఉండొచ్చు, టీజీఎస్ ఆర్టీసీయా ఏపీ ఆర్టీసీ అని. సో ఈ గుడ్ న్యూస్ అంతా కూడా ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళే. సో గుడ్ న్యూస్ చెప్పడమే కాదు, అందులో కొన్ని కిటుకులు కూడా ఉన్నాయి, అవి కూడా నేను మీకు చెప్తాను. సో ఇన్ జనరల్గా ఇప్పుడు మనం చూస్తే పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల్లో కూడా ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ విమెన్, అంటే మహిళలకు ఫ్రీ బస్ సర్వీసెస్ అనేది ఎట్లాంటి షరతులు లేకుండా కూడా స్టార్ట్ చేసిన విషయం మీ అందరు కూడా విదితమే. అండ్ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే నష్టాల్లో ఉండే ఆర్టీసీని లాభాల్లోకి కూడా ఈ ఫ్రీ బస్ సర్వీస్ తీసుకొచ్చిందని ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఆర్టీసీ సమ్మెలో అవన్నీ కొద్దిసేపు మనం పక్కన పెడితే మొత్తానికైతే ఆర్టీసీ ఫ్రీ బస్ సర్వీసెస్ వల్ల నష్టాల నుంచి కూడుకొని లాభాల వైపు అడుగుల వేసిన విషయం వెరీ క్లారిటీ. సో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఇట్లాంటి డెసిషన్ ఇంకొకటి తీసుకోబోతుంది. ఆగస్ట్ 15 నుంచి ఏపీలో ఉండే మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ని కూడా ఇవ్వబోతుంది. సో అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీల్లో ఈ హామీ కూడా ఒకటి. ఎట్టకేలకి దాదాపు 18 నెలల తర్వాత ఈ హామీ అమలు కాబోతుంది. సో పూర్తి స్థాయిలో ఈ హామీ ఎంతవరకు అమలు అవుతుంది అని అంటే, దానికి ఒక 50% మాత్రమే అమలు అవుతుంది అని నేను చాలా క్లారిటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తే రాష్ట్రంలో ఉండే బార్డర్స్ అంతా కూడా ఫ్రీ బస్సెస్. ఆ రాష్ట్రానికి సంబంధించిన బార్డర్స్ దాటితేనే అక్కడి నుంచి టికెట్ తీసుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్ళాలి అని అనుకుంటారనుకో, వాళ్ళకి తెలంగాణకు సంబంధించిన ఆధార్ కార్డు ఉంటే మహిళలకు తెలంగాణ బార్డర్స్ వరకు మాత్రమే వాళ్ళకి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బార్డర్ దాటిన వెంటనే అక్కడి నుంచి ఎంత కిలోమీటర్స్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది ఆర్టీసీకి. సపోజ్ మనకి నిజామాబాదే తీసుకుందాం ఎగ్జాంపుల్. హైదరాబాద్ నుంచి నిజామాబాద్లో పల్లె వెలుగు బస్సు లేదంటే ఆర్డినరీ బస్సులో ఎక్కితే అక్కడి వరకు వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. కానీ నిజామాబాద్ దాటిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్కడి నుంచి వాళ్ళు ఛార్జ్ పేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా క్లారిటీ. కానీ ఏపీలో మాత్రం ఇట్టు కాదు. సో ఏపీలో ఏంటంటే ఇప్పటికే సంవత్సరం మొత్తం చూసుకుంటే 48.4 కోట్ల ఆదాయంలో ఇప్పుడు ఏపీ ఆర్టీసీ ఉంది. సో వాళ్ళకి ఆదాయం అది. సో మొత్తం ఇయర్ మొత్తం చూస్తే 2.34 మంది మహిళలు మాత్రమే ప్రయాణం చేస్తున్న మెట్రో అండ్ ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. సో పల్లె వెలుగు వీటికి పక్కన పెడితే మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి ఎక్కువ మంది ట్రావెల్ చేసిన విమెన్స్ 2 crores అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్నది మహిళలకు ఎట్లా లాభపడుతుంది, ఏపీ ఆర్టీసీకి ఎట్లా లాభపడుతుంది అనేది ఒక పెద్ద డౌట్ అండ్ ట్విస్ట్. ఎందుకంటే ఇన్ జనరల్గా ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి పోవాలి, ఒక లాంగ్ జర్నీ అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ అట్లాంటి బస్సెస్ వీకెండ్స్లో కావచ్చు లేదంటే హాలిడేస్ టైంలో యూజ్ చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడు అట్లాంటి సర్వీస్కి కట్టుబడినట్టు అయింది. సో ఒక జిల్లాలకు సంబంధించి వాళ్ళు మాత్రమే ఆ జిల్లాల్లో మాత్రమే, ఇప్పుడు సపోజ్ కర్నూలు ఉందనుకో, కర్నూలులో మాత్రమే ఫ్రీ బస్ తిరగాలి. అట్లా కాకుండా నేను పక్క జిల్లాలకు పోయి నేను ఫ్రీ బస్ తిరుగుతా అంటే అది అసలే ఏపీ ఆర్టీసీ ఒప్పుకోవట్లేదు. నేను ఓన్లీ తిరుమలలో ఉంటా అంటే తిరుమల మాత్రమే తిరగాలి, తర్వాత మిగతా ప్లేస్లో నేను వెళ్ళి తిరుగుతా అంటే దానికి పరిస్థితి లేదు. సో ఎక్కడ ఏ జిల్లాలో ఉండే మహిళలు అదే జిల్లాలో ఫ్రీ బస్ సర్వీస్ని వినియోగించుకోవాలి అని ఒక నిబంధన పెట్టింది ప్రభుత్వం. అసలుకి ఈ నిబంధన వల్ల ఎవరు ఎక్కుతారు, ఎంతమందికి లాభపడుతుంది అనేది ఒక ట్విస్ట్. ఎందుకంటే ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు మాత్రం మహిళలకు ఫ్రీ బస్ ఎట్లాంటి కండిషన్స్ ఉండవు అన్నాం. కానీ కండిషన్స్ ఫ్రీ బస్ పథకంలో కూడా అమలు చేయడం అనేది ఒక పెద్ద ట్విస్ట్గా మారింది. ఇన్ జనరల్గా కండిషన్స్ పెడితే ఏ రాష్ట్రంలో అయినా ఫ్రీ బస్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళ రాష్ట్రం మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్కి సంబంధించిన హామీ ఇచ్చినాం కాబట్టి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగించుకోవాలి. కాబట్టి మహిళలు ఆ రాష్ట్రం వాళ్ళైతే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ టికెట్, 0 టికెట్ తీసుకొని బస్ ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చు. సో ఇంకొక కండిషన్స్ ఏం పెడతారు మిగతా రాష్ట్రాల్లో అంటే ఆర్డినరీ, తర్వాత పల్లె వెలుగు, మెట్రో ఈ బస్సెస్ మాత్రమే ఉంటాయి. ఈవీ వెహికల్స్ కావచ్చు, మెట్రో ఎక్స్ప్రెస్ కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్ కావచ్చు, డీలక్స్ కావచ్చు, ఏసీ బస్సెస్కి ఎటువంటి మినహా అంటే ఎటువంటి ఈ పథకానికి సంబంధించి ఈ బస్సెస్ ఇంక్లూడ్ కావు కాబట్టి ఆ బస్సులు ఎక్కినప్పుడు మాత్రమే మీరు టికెట్లు తీసుకోవాలని పెడతారు. కానీ ఏపీలో మాత్రం ఒక వింత పరిస్థితే కనిపిస్తుంది. సో వాళ్ళు సెలెక్టెడ్ బస్సులతో పాటు ఓన్లీ డిస్టిక్లో మాత్రం తిరిగే మహిళలకు మాత్రమే ఫ్రీ బస్ సర్వీస్ పెట్టిన పరిస్థితి. మరి ఈ బస్ సర్వీస్ని మహిళలు ఎంతవరకు స్వాగతిస్తారనేది మనం కూడా చూద్దాం. మొత్తానికైతే ఆగస్ట్ 15 నుంచి ఈ పథకం అమల్లోకి రాబోతుంది. దీనికి సంబంధించిన సీరియస్గా సమీక్ష సమావేశాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేస్తున్నారనమాట. అయితే ఆ చేసే సందర్భంలో కూడా ఇంకా ఫ్రీ బస్ పెడితే ఏపీ ఆర్టీసీ లాభాల్లోకి వెళ్తుంది. అండ్ దాంతోపాటు బస్సులు కూడా తక్కువ పడే అవకాశం ఉంటుంది. సో సుమారుగా ఎన్ని బస్సులు మనకు అదనంగా ఉండే అవకాశం ఉంది, కావాల్సి ఉండే అవకాశం ఉందంటే అక్కడుండే
ఆర్టీసీ సంబంధించిన అధికారులు దాదాపు 2,300 పైచీలకు బస్సులు మనకు అవసరం ఉంటే అంటే దాన్ని రెంటల్ రూపంలో కావచ్చు, లేదంటే కొత్త బస్సులు కొనే యోచనలో కూడా ఏపీ ప్రభుత్వం చేస్తుంది. అంతేకాదు కేంద్రం నుంచి కూడా వీళ్ళకి ఈవీ వెహికల్స్ అర్బనైజేషన్లో కావచ్చు, అర్బన్ ట్రావెల్కి సంబంధించిన పథకంలో కూడా ఫ్రీ ఈవీ బస్సెస్ కొంత మినహాయింపుతో కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి కేటాయింపులు చేసింది. సో అవి సుమారుగా 700 పైచీలకే బస్సులు ఉంటాయి. సో మొత్తానికైతే అటు ఈవీ బస్సులలో ఫ్రీ సర్వీస్ లేదు, ఏసీ బస్సుల్లో ఫ్రీ సర్వీస్ లేదు, ఎక్స్ప్రెస్లలో ఫ్రీ సర్వీస్ లేదు, మెట్రో డీలక్స్ బస్సుల్లో ఫ్రీ సర్వీస్ లేదు. ఓన్లీ పల్లె వెలుగు అండ్ పల్లె వెలుగుకు సంబంధించి ఆర్డినరీ బస్సులు మాత్రమే ఫ్రీ సర్వీస్ ఏపీలో. అండ్ దాంతోపాటు ఓన్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్కి మాత్రమే ఈ నిబంధన ఉండేటట్టయితే ప్రకటన చేశారు. కానీ దీనివల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది, నిజంగా మహిళలు ఒప్పుకుంటారా, లేదంటే అక్కడ ఉండే ప్రతిపక్షాలకి ఇంకొక ఆయుధం ఇచ్చినట్టు అవుతుందా విమర్శించడానికి కావచ్చు, లేదంటే ప్రొటెస్ట్ చేయడానికి మాత్రం ఇవి కూడా ఆలోచించుకుని ఉండుంటారేమో. ఆగస్ట్ 15th వరకు అయితే చూడాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకొని ఎటువంటి కండిషన్స్ లేకుండా కండిషన్ లెస్గా ఓన్లీ గుర్తింపు కార్డుతో మాత్రం ఫ్రీ సర్వీస్ మహిళలకు ఇస్తుందా, లేదంటే ఇంకేమైనా నిబంధనలు ఎట్లయితే ప్రకటించిందో అదే వర్తింపజేస్తుందా అని తెలియడానికైతే మొత్తానికి ఆగస్ట్ 15th వరకు మనం ఎదురు చూడాలి.